వైకాపా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి సాక్షుల బెదిరింపు కేసులో ఇటీవల అరెస్ట్ అవ్వడం అందరికీ కూడా తెలిసిన విషయమే. అనేక పరిణామాల మధ్య అరెస్ట్ అయితే జరిగిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అనంతబాబు ఆ యొక్క జైల్లో తనకి ప్రత్యేక సదుపాయాల పట్ల జైలు అధికారులని వాళ్ళందరి మీద పెత్తను చెలాయించేటువంటి పరిస్థితి అని చెప్పేసి అర్థమవుతుంది. మొత్తానికి ఆ పోలీసులు ఎక్కడో కూడా సహకరించకుండా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోమని చెప్పేసి చెబుతున్నట్టు వినకుండా వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ మొత్తానికి అనంతబాబు ఎమ్మెల్సీగా ఉంటూ నా హోదా మీకు తెలియదా, జైల్లో నాకు ఈ వస్తువులు కావాలి ఆ వస్తువులు కావాలని చెప్పేసి జైలు అధికారుల మీద రుబాబు చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఏమంటారు అంశం గురించి? అనంతబాబు అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి. అనంతబాబు గత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకి మకుటం లేని మహారాజు. జగన్మోహన్ రెడ్డి బంటుని, జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిని, అంతరంగికుడిని, నా మాటే వేదం అన్నట్టుగా ప్రవర్తించాడు. ఆ రోజుల్లో పోలీసు గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా ఇచ్చేవాళ్ళు ఇతను ఏ పాత్ర ఏ పోస్టులో లేనప్పుడు కూడా, ఎమ్మెల్సీ కానప్పుడు. అంటే అంత పోలీసుల మీద కూడా పట్టు బిగించాడు. పోలీసులు కూడా ఈయన ఒక రాజు లేకపోతే ఒక మంత్రి, ఒక ప్రభుత్వ హోదాలో ఉన్న వ్యక్తి కింద కన్సిడర్ చేశారు. అందువల్ల ఆయన ఏమనుకుంటున్నాడంటే, రెండోది ఏంటంటే ఆయన ఒక రాజకీయ ఖైదీగా వెళ్ళలేదు, ఒక మర్డర్ కేసులో ముద్దాయిగా, ప్రథమ ముద్దాయిగా వెళ్ళాడు. ప్రథమ ముద్దాయిగా వెళ్ళినప్పుడు ఎవరైనా సరే క్రిమినల్ కేసులో వెళ్ళినప్పుడు ప్రివిలేజెస్ ఏమి ఉండవు. అదే రాజకీయ హోదా ఇచ్చి కనుక ఉంటే, అంటే స్వతంత్ర సమరంలోనో లేకపోతే ఏదే ప్రజా ఉద్యమాల్లోనో అట్లాంటి వాటిల్లో వెళ్తే అప్పుడు జడ్జిలే వాళ్ళకి ఇస్తారు, వీరికి మంచం ఇవ్వండి, పొరుపు ఇవ్వండి, లేకపోతే ఒక రేడియో ఇవ్వండి. ఆ రోజుల్లో అయితే, ఇప్పుడైతే టీవీ అనో న్యూస్ పేపర్ అనో, తర్వాత ఈయనకి ఫుడ్ ఇంటి నుంచి తెప్పించుకొని బయట నుంచి అనుమతి ఇస్తున్నామనో లేకపోతే వండించుకోమనో ప్రత్యేకంగా, తర్వాత ఈయనకి ఒక అటెండర్ని పెట్టమనో ఏదైనా చెప్తారు. ఈయనకి అట్లాంటిది ఏం జరగల. ఆయన ఏమనుకుంటున్నాడంటే, లోనికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఎమ్మెల్సీనని ఆయన గుర్తుంది కదా, నేను ఎమ్మెల్సీ హోదా అంటే కౌన్సిల్లో ఏ విధంగా హక్కులు ఉంటాయో ఆ విధమైనటువంటి తాబేదారులుగా వాళ్ళు పోలీసు అక్కడ ఉన్న జైలు సిబ్బంది పనిచేయమంటున్నాడు. ఎట్లా చేస్తారు వాళ్ళు? జైలు మెనూ ఉంటుంది, ఆ మాన్యువల్ ప్రకారమే ఆయనకి ఇచ్చే ఫుడ్ కానీ టైమింగ్స్ కానీ, ఎప్పుడు బయటకు వదలాలి, ఎప్పుడు బ్యారక్లోకి పంపాలి, ఇవన్నీ కూడా పాటిస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి ఇచ్చే చాప కానీ దుప్పట కానీ లేకపోతే తినే పళ్ళెం కానీ గ్లాస్ కానీ ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి ఏ తరహా వాళ్ళకి ఇస్తుందో అయ్యే ఇస్తారు. సపోజ్ స్టీల్ గ్లాస్ అనుకోండి, స్టీల్ గ్లాసులు ఇస్తారు సహజంగా, లేకపోతే స్టీల్ ప్లేట్ ఇస్తారు, లేకపోతే పింగాణి ప్లేటు, లేకపోతే అల్యూమినియం. గతంలో అయితే అల్యూమినియం ప్లేట్లు అల్యూమినియం గ్లాసులు కూడా ఇచ్చేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు అంత పరిస్థితి ఉందని నేను అనుకోను. ఇవాళ రేపు ఇవైతే డ్యూరబుల్గా ఉంటుందని ఎక్కువ స్టీల్ అయ్యి వాడుతున్నారు. కానీ ఈయన ఫుడ్ విషయంలోనూ అన్నీ, అంటే నన్ను ఒక రాజుగా చూడమని వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నాడు. 2022లో కూడా ఈయన ఏదో ఒక కేసులో అప్పుడు అరెస్ట్ అయ్యాడు కదా, ఆ మర్డర్ కేసు. అప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రకంగా జరిపించుకున్నాడు. ఇప్పుడు కూడా అలాగే జరపాలన్నట్టు చూస్తున్నాడు. కానీ ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఉంటుంది ఎవరి పట్ల అయినా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండి గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసినా కూడా ఒక సాధారణ ఖైదీకి ఏ విధమైనటువంటి ఫెసిలిటీ ఇస్తారో అదే ఇచ్చారు. మంచం కానీ ప్రతిదీ కూడా. ఆఖరికి ఒక ఫ్యాను పెట్టడానికి కూడా కష్టమైపోయింది, మగ్గు కూడా ఇవ్వలేదని కూడా ఆయనే చెప్పాడు, నీళ్లు స్నానం చేయటానికి. అలా అంటే ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మంచి ఎండాకాలం ఇట్లాగే ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి అప్పుడు. మరి ఆయన దానికన్నా పిటిషన్ పెట్టుకోవాలి కోర్టులో, తను ఏదన్నా కోరిక. ఇప్పుడు మొన్న మధ్య వంశీకి ఇచ్చారు అట్లా కొన్ని. అలాగే కొంతమంది ఆరోగ్య రీత్యా మాకు ఈ మనీ కోర్టులో పిటిషన్ పెట్టుకుంటే మ్యాజిస్ట్రేట్ జడ్జి గారు ఇస్తారు. ఎవరైతే రిమాండ్కి పంపారో దానికి సంబంధించిన సప్లిమెంట్ అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాలి. సపోజ్ ఈయనకి హెల్త్ బాగాలేదు, ఏమి బాగాలేదు, ఎందుకు ఏమేమి కావాలో అది కనుక రీజనబుల్గా అనిపిస్తే ఇస్తారు. అంతేగాని ఆయన ఇంటి దగ్గర ఎలా జరిగినాయో, లేకపోతే కౌన్సిల్లో నాకు ఇలాంటి సీట్ ఉండేది అలాంటి సీట్ ఉండాలి, అట్లా ఏసీ పెట్టాలి అంటే అవ్వదు కదా. అది ఆ మాట నేను ఎవరో తెలుసా మీకు, ఎమ్మెల్సీని అని బెదిరిస్తున్నాడని చెబుతున్నారు స్టాఫ్. అక్కడ కూడా వాళ్ళు కూడా దురుసుగా ప్రవర్తించకుండా వాళ్ళు కూడా చెబుతున్నారు, అయ్యా మీరు ఏదన్నా ప్రత్యేకమైనటువంటి వస్తువులు కావాలంటే మీరు పిటిషన్ పెట్టుకుని కోర్టు ద్వారా తెచ్చుకోవాలి తప్ప ఆదేశాలు మేము వ్యక్తిగతంగా ఇక్కడ ఇవ్వలేము, మాకు పై అధికారులు కూడా మమ్మల్ని గమనిస్తూ ఉంటారు,
అని వాళ్ళు మర్యాదపూర్వకంగా చెబుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇతను మాత్రం దూకుడుగా ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యం మీదకి ఎట్టా వెళ్ళాడో ఆ తీరుగా వెళ్తున్నాడు అని చెబుతున్నారు. అంటే భయపడినా కానీ జంకుతారని. కానీ వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చూసుకుంటారు కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈయనకి ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా ఫిర్యాదు చేస్తారు. ఆయన ఎమ్మెల్సీ అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, వచ్చింది మర్డర్ కేసే కదా, మేము కూడా మర్డర్ కేసులో ముద్దాయిలు వేను, మరి మాకు కూడా సమానమైన వస్తువులు ఇవ్వమన్నప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు 10 మందిలో? అదే కనుక ఆర్డర్ ఉంటే వాళ్ళు చూపిస్తారు, అయ్యా ఆయన కోర్టు నుంచి తెచ్చుకోండి, మీరు కూడా తెచ్చుకోండి, ఏ వస్తువు ఇవ్వమంటే అది ఇస్తాం, ఏసీ పెట్టమన్నా కూడా పెడతారు. వాళ్ళదేముంది, గౌరవ కోర్టు సిఫార్సు చేయాలి. కాబట్టి ఈయన అనంతబాబు ఎన్ని ధమ్కీలు ఇచ్చినా లేకపోతే ఎంత దౌర్జన్యంగా వ్యవహరించినా వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతవరకే ఇస్తారు. అది అనవసరంగా ఒకవేళ దుర్భాషలాడినా లేకపోతే వాళ్ళ మీద చేయి చేసుకునే పరిస్థితి వచ్చింది అనుకోండి, సపోజ్ జైల్లో వాళ్ళు కూడా వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఈయన ఒక దెబ్బ కొడితే వాళ్ళు 10 దెబ్బలు కూడా కొడతారు, ఎవరైనా అంతే కదండి. కాబట్టి అది ఆయన గమనించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు కూడా.